మేషరాశివారికి ఈ సంవత్సరంలో జరిగే దినఫలాలు ఇవే. మీకు వినాయకుడి ఇష్టమున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారాలు ఏమిటంటే, సొంత ఆలోచనలు కలిసి రావడం కోసం ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించి ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. కీలక నిర్ణయాలు ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్య తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలగకుండా ఉండటానికి ప్రయాణానికి ముందు హనుమాన్ చాలీసా చదవండి. వీలైతే అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేయండి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలగకుండా ఉండటానికి పనులు ప్రారంభించే ముందు ఓం గం గణపతయే నమః అని 21 సార్లు జపించండి. బుధవారం లేదా గురువారం కొత్త పనులు ప్రారంభించడం శుభప్రాయం. ఉద్యోగం వృత్తిలో బాధ్యతలు పెరగకుండా ఉండటానికి మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శించండి. మేషరాశివారు కోపాన్ని నియంత్రించుకోవటం వలన వారు అనుకున్నది సాధించగలుగుతారు. ఎవరితోనైనా సరే తీవ్ర వాదనలు దూరంగా ఉంచండి. వ్యాపారాలు మెరుగ్గా సాగడం కోసం గురువారం రోజున పసుపు రంగు దానం చెయ్యండి లేదా అరటిపండు పేదలకు ఇవ్వండి. అకస్మాత్తుగా పెట్టుబడులు పెట్టవద్దు. బంధుమిత్రులతో మాటపట్టింపులు అవ్వకుండా ఉండడానికి ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు ఓం శాంతిః 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 అని 7 సార్లు జపించండి. చిన్న విషయాలను పెద్దవి చేయకుండా సహనం పాటించండి. మరిన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి.